మై గాడ్, అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యభామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేసి ఉంటాడు. నేనే లేట్ గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. మామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసి తెచ్చావా? బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే, భర్తలు చంపే వారోత్సవా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైపు, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్ లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడం నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. షాప్ ఓపెన్ చేస్తుంటారు. అదిగో మోటార్ సైకిల్ వద్దు. పోనీ అంబాసి గారు, చావుపోతూ కూడా కక్కుర్తి దేనికిరా? అడు చూడు, ఆ ఎస్టీము రిచ్ గా చేద్దాంరా. ఏమిట్రా? దూకితే ఎముకలు విరిగి చేస్తామా? చచ్చాకి ఎముకలు విరుగుతాయా? ఎముకలు విరుగుతుండగా చేస్తాం. దూకితే చేస్తామంటావా? అందుకే కదరా దూకేది. చిన్న డౌట్. ఏమిట్రా? చచ్చి మనం ఏం సాధిస్తారా? బతికి ఎవరిని ఉద్ధరించాం గనక చద్దాంరా. ఇవాళ మంగళవారం, అంత మంచి రోజు కాదేమో. అయితే ఆదివారం దూకుదామా? ఆదివారం అసలొద్దు, అది అసలే సెలవు దినం. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇవ్వరు. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పిఎంలమా? అయితే పిఎం అయ్యాకే చద్దామా? పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు. పిచ్చి ప్రెస్ రాపి చద్దాంరా. దేవుడా, ఇటు కాదు అటు. వచ్చే జన్మలోనైనా మమ్మల్ని టాటాకి అల్లులుగాను బిర్లాకి మనవాళ్ళుగాను పుట్టించు. మర్చిపోకే. దూకుదామా? అలాగే. ఆహా, గుడ్ మార్నింగ్ యమదూత గారు. నా పేరు బుజ్జి. నేను 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయి 8వసారి గట్టెక్కాను. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తనువు చాలించారు. జై హింద్. మూర్ఖుడా, నువ్వు చావలేదురా, ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు. ఓహో, మీ గొంతు అచ్చు మా జంబలహాట్ చంటిగాడు గొంతులా ఉంది. మీకు మిమిక్రీ కూడా వచ్చా? ఓరినా బుజ్జి, మనం దూకింది యమలోకంలో కాదురా, బొగ్గు లారీలోకి. అదృష్టవంతులం. అంతే బొగ్గు లారీలో పడి బతికామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం. కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా? పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది. నిజమా? నిజంరా. తొందరగా చేస్తే మళ్ళీ తొందరగా పుట్టొచ్చు. అసలే పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఎందుకురా పుట్టడం? చావడానికి. ఆహా, పుట్టడం చావడానికేనా? ఎంత జంబల్ ఆర్టిజం చెప్పావురా. కానిద్దామా? నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమిట్రా? ముందే 4 బయట పెట్టాలా? చచ్చగా 4 అదే బయటకు వస్తుందా? ఓ 5 నిమిషాలు ఆగు, నీకే తెలుసుద్ది. సరే. 1 2 కిక్ ద బకెట్. What is this nonsense? ఆదివారం నాడి దండయాత్రలేమిటి? నో, దిస్ వోంట్ డూ. నో 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 అని బాస్ కుట్టిని అడిగేస్తాను, కడిగేస్తాను. గుడ్ మార్నింగ్ కేకేజీ. యాండి మా ఆట ఏమిటి? అబ్బా. హలో మిస్ వసు, a very good morning to you. What a pleasant surprise. సర్ప్రైజా? మా పైలట్ తాతే రాలేదు? రాకే వచ్చాడు, ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు రావడం సర్ప్రైజ్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. గురూజీ, గురూజీ, ఇవాళ నుంచి మీరు నా కేకేజీ. కేకేజీ, ఇవాళ నుంచి మీరు నా గురూజీ. అదేమిటి? అదే మరి, ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు. నేను బేరం పెట్టా. నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా. ఓకే అన్నారు డాడీ. పిలిపిస్తానన్నారు. నో నో నో, శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీపొమ్మంటారు, నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను. ఏది మీ రూము? ఎక్కడ మీ స్టూడియో?
స్టూడియో ఇదే. అసలు ఈ ప్రపంచమంతా నా స్టూడియోనే. అలా తప్పించుకోకండి. మీ గది చూడాలి, అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి. జస్ట్ ఎ మినిట్. కూర్చోండి కూర్చోండి. రూము గలీజ్గా ఉంది. నాకు గలీజే ఇష్టం. ఇస్త్రీ చేసిన గదులంటే నాకు చిరాకే. పెద్దగా సర్దంలేండి, కొన్ని ఉంటాయి కదా. బ్రహ్మచారి కదంటే తెలుసు, గుడ్డలేని ఆడపిల్లల బొమ్మలుంటాయి అంతేగా. బ్రహ్మచారుల గదికి భామలే అందం. నాకేం సిగ్గులేదు. నాకుందిలేండి సిగ్గు. శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ. బొట్టు కాటుక ఆదర్శ గృహికి అలంకారాలు. అబ్బా! పెళ్లి ఫోటో, మన పెళ్లి ఫోటో. పరుపు పట్టదు పట్టదు. బ్రహ్మచారుల గదికి భామలే అందము షో! కాదా? మహాప్రభు, అవును అవును. ప్లీజ్, ఇది నీకు ధర్మం కాదు. అవును, పతివ్రతా ధర్మం. నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరిగి చెడిపోకుండా మంచి రుచి. మిస్టర్ కేకే, వచ్చేస్తున్నా, 1 minute. చాలా సంతోషం బావగారు. నిన్న మా వాడి ప్రవర్తనకి మమ్మల్ని మన్నించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను. ఆ విషయం మర్చిపోండి బావగారు. ఎలా మర్చిపోతాం బావగారు. ఒరే అన్నవరం, మావయ్య. ఆ లిస్ట్ అందుకో. మీకు వినే ఓపిక ఉంటే మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనవి చేస్తాను. బావగారు శ్రద్ధగా వినండి. రాయవరం రామ్మద్రరావు గారి సంబంధం మూర్చొచ్చిన కొడుకుతో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే మెడకాయ తీసేశాం. అవును, ఆ పని చేసింది మీలో ఎవర్రా? నేనేనండి. ఆ, కృష్ణదేవిపేట కృష్ణారావు బౌదూరి గారి సంబంధం తినడానికి తిండి లేకపోయినా ఎస్టేట్ ఉందని అబద్ధమైన కారణంగా కాళ్ళు చేతులు తీసేశాం. కాకినాడ వెంకటాద్రి నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా కంపెనీ అని తెలిసి 3 తలలు 6 కాళ్ళు నరికేశాం. ఆ మధ్య గోదావరిలో పడవ ప్రమాదంలో 30 మంది దుర్మరణం అని పేపర్లో న్యూస్ వచ్చింది, చదివారా? చదివాను బావగారు. అది ప్రమాదం కాదు, ఆ పని చేసింది మేమే. ఏమిటి అంత అలా లేచిపోయారు? లాంచింగ్ టైం అయింది. తాళపూడి రేవు దగ్గర కొంచెం మెరక ఎక్కువ కదా అని. బావగారు, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే ఎంతో మంది వెధవలను చూసిన వీడి కళ్ళకి మీలాంటి మహానుభావులు కూడా అలాగే కనిపించారు అని చెప్పడానికి. మీకు టైం అవుతోంది. మామయ్య, ఏళ్ళు కూడా ఆట అయిపోయింది. నాకు డౌట్, నువ్వు కొంచెం టైం ఇచ్చావనుకో ఇదంతా డ్రామా కంపెనీ అని నిరూపించేస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఈలోగా నోరు మూసు కూర్చో. బావగారు, మేము ఆ టైప్ మనుషులం కాదండి. రాజమండ్రిలో మాది లంకంత కొంప. బాబాయ్ గారు, మీ దొడ్లో చెరువు ఉందా? ఉంది. మా దొడ్లో పెద్ద స్విమ్మింగ్ పూల్. ఈ మధ్యన గోదావరి ఇసుకతో కప్పెట్టేశాం. మా ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి దొంగలు రాకుండా సీసా పెంకులు గుచ్చారు మా వారు. అన్నట్టు చెక్క గేట్ కూడా ఉందండి. ఆశ్రమంలో ఉండే మన ఇంటికి మామయ్య గారు ఒక్కసారి వచ్చారంటే వారి డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఏమండి మామయ్య గారు? చాలా సంతోషం. అవును, మీకు టైం అవుతోంది. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీకు కబురు చేస్తాను. వస్తాం మామయ్య గారు. శుభం.